ఓకే ఓకే ఓకే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచలపరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. హరి ఓం. జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాసుదేవ మననం. సచ్చిదానంద విచారణ వివేచన. ఇప్పటి వరకు విచారణ, ఇప్పటి నుంచి వివేచన. ఏమిటి తేడా విచారణకి వివేచనకి? విచారణకి వివేచనకి తేడా ఏమిటి? విచారణ వివేచన. త్వం పదమునందు నిలకడ కలిగి తత్పదమును గురించి తెలుసుకోవడానికి, దర్శించడానికి చేసేది విచారణ. ప్రమాణపూర్వకంగా శృతి సిద్ధంగా సమాధానపరచడం రావాలి. అప్పుడే నీ బుద్ధి వింటుంది. నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారాత్మకంగా చెబితే అది విందో. కాబట్టి త్వం పదంలో ఉన్నాం. ఏం చేయాలి మనం? తత్పదాన్ని తెలుసుకోవాలి, తత్పదాన్ని దర్శించాలి. కాబట్టి ఆ దృష్టితో విచారణ చేస్తాం. కాబట్టి విచారణ అంటే ఏమిటి? తత్పదం దర్శితం ఏవ, దాని కొరకు. ఏవ అంటే కొరకు. తస్మై శ్రీ గురవే నమః. గురువుగారి దగ్గరికి ఎందుకు వచ్చాం? తత్పదం దర్శితం ఏవ. అదేదో తత్పదాన్ని దర్శింపజేస్తాట ఆయన. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏ పదంలో ఉన్నాం? త్వం పదం. విషయానందం అంతా ఏ పదం? త్వం పదం. బ్రహ్మానందం అంతా ఏ పదం? తత్పదం. కాబట్టి ఈ త్వం పదంలో ఉన్నటువంటి వాళ్ళం ఆ తత్పద స్థితిని పొందడానికి చేసే ప్రయత్నానికి ఏమని పేరు? విచారణ. తత్పదాన్ని దర్శించాం, అప్పుడేమైపోయింది? అటు నుంచి ఇటు చూసాం. అర్థమైందండి? ఇటు నుంచి అటు చూస్తే విచారణ, అటు నుంచి ఇటు చూస్తే వివేచన. అంతే తేడా.
తత్పదమే నేను, బ్రహ్మమే నేను, ఆత్మయే నేను, సచ్చిదానందుడనే నేను. నా లక్షణాలు ఏమిటి? నేనుకు లక్షణాలు ఏమిటి? సనాతనం, స్వతంత్రం, స్వప్రకాశం, సర్వవ్యాపకం, సర్వసాక్షి, సర్వాత్మక, సచ్చిదానంద. 8వ లక్షణం చెప్పండి చూద్దాం. సత్యం, జ్ఞానం, అనంత. అంతే, ఈ 8. సత్యం, జ్ఞానం, అనంతం. అదే ఆఖరి లక్షణం, తర్వాత లేవు. ఇక మనం ఈ 8 లక్షణాలలో ఎక్కడి దాకా పరిణతి చెందేము, పరిపక్వత చెందేము అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలా, వివేచన చేయాలా? మీ స్థితిని బట్టి. అర్థమైందండి? మీరు రోజు అవస్థాత్రయంలో మునుగుతున్నారనుకోండి, అప్పుడే పదం? త్వం పదం. అప్పుడే పదం? త్రిపుటిలో మునిగితే ఏ పదం? త్వం పదం. త్రిపుటికి అతీతంగా ఉంటే తత్పదం. సింపుల్గా తెలుసుకోవాలంటే. అర్థమైందండి? జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయ రూప. అర్థమైందండి? ఈ 3 కలిసిపోయినాయి, అప్పుడు తత్పదం, ఏకం. అర్థమైందండి? ఈ 3 విడివిడిగా ఉన్నాయి, అనేకం. అనేకం అంటే త్వం పదం, ఏకం అంటే తత్పదం. గురువు గారు వేరే, శిష్యుడు గారు వేరే, ఏ పదం? త్వం పదం. గురు శిష్యులు ఒకటే, తత్పదం. జీవుడు వేరే, దేవుడు వేరే, త్వం పదం. జీవుడు దేవుడు ఒకటే, తత్పదం. జీవేశ్వరో అభిన్న, ఏమిటి? తత్పదం. జీవేశ్వరో భిన్న, ఏ పదం? త్వం పదం. జీవో బ్రహ్మైవ నా పరః, తత్పదం. జీవో బ్రహ్మైవ పరః, నా తీసేసాం అంతే. ఏమైపోయినప్పుడు ఆ జీవుడు వేరే, బ్రహ్మం వేరే. అప్పుడు ఎందులోకి వచ్చేసాం? త్వం పదం. కాబట్టి తత్వమసి మహావాక్యోపదేశంతో నిర్ణయమయ్యేటటువంటిదే సచ్చిదానందం. అంటే తత్వమసి మహావాక్యం లేనటువంటి వాళ్ళకి ఈ సచ్చిదానందం అనే నిర్ణయం వీలు కాదు. నేను సద్రూపుడను, నేను చిద్రూపుడను, నేను ఆనందరూపుడను అని సర్వకాలములందు, సర్వదేశములందు దోషము లేకుండా ఉండాలి. ఏం లేకుండా ఉండాలి? ఏం దోషం? మల, విక్షేప, ఆవరణ దోషాలనే దోషత్రయం లేకుండా సర్వకాలములందు, సర్వదేశములందు, సర్వ అవస్థలందు ఉండాలి. ఉండడమే అక్కడ సచ్చిదానంద స్థితిలో ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చేయడానికి నువ్వు లేవురా బాబు, చేసేవాడు లేడు అక్కడ. ఎవడైతే ఇప్పటిదాకా చేస్తూ 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 నేను చేస్తున్నాను మొర్రో అనేవాడు ఉన్నాడో వాడెవడు? త్వం పదం. ఈ త్వం పదం ఏమైపోయింది? తత్పదంలో విలీనమైపోయింది, విలయం చెందింది. 2 స్థాయిలు ఉన్నాయి. ఒకటేంటి? విలీనం చెందడం, విలయం చెందడం. విలీనం చెందితే మళ్ళా ఒక కాలంలో వస్తుంది, విలయం చెందితే ఇహ రాదు. కాబట్టి స్వరూపలయము, అరూపలయము అని సచ్చిదానంద స్థితిలో 2 ఉన్నాయి. ఇదేమిటండి? ఉన్నది ఒకటని 2 అంటారేమిటి మళ్ళా మీరు? అది 2 కాదు, ఒకటే. అంటే అర్థం ఏమిటి? సగుణ నిర్గుణ భేదములు అక్కడ లేవు. సచ్చిదానంద స్థితిలో సగుణ నిర్గుణ భేదములు లేవు. కానీ ఈ త్వంపదం నుంచి ఆ తత్పదంలో చేరిన వాడున్నాడే, ఆ చేరుతూ ఉన్నప్పుడు, అంటే నది సముద్రంలో సంగమించేటప్పుడు సంగమ స్థానంలోనే ఉంది, ఇంకా శాంతం లోపలికి వెళ్ళిపోలేదు. ఇప్పుడు సముద్రంలో కలిసినట్టేనే లేదా? కలిసినట్టే. ఆ ఉప్పు నీళ్ళు ఇటు, ఈ మంచినీళ్ళు అటు. చూడండి, మీరు సంగమ స్థానంలో నది యొక్క నీళ్లు పొందాలంటే పొందలేరు. అవి కాసినవి ఇవి కాసినవి ఉంటాయి. అలా ఉన్నప్పుడు స్వరూపలయం, ఇంకా శాంతం పోలాదని. అర్థమైందండి? శాంతం సముద్ర గర్భంలో చేరింది, అప్పుడు ఆ రూపలయం. ఇంకా నది కావాలంటే దొరకదుగా. అలా ఈ సచ్చిదానంద స్థితి ప్రాప్తించే విధానం తత్వమసి మహావాక్యం ఉన్నటువంటి వాళ్లకు
స్వరూపలయము అరూపలయం ద్వారా ప్రాప్తిస్తుంది. ప్రాప్తించవలే. ప్రాప్తించడం అంటే సహజంగా పరిణతి వలన చేరవలసినటువంటి గమ్యం, స్థితి. అర్థమైందండి. పుడుతూనే వృద్ధుడుగా పుట్టవలయును. వీలవుతుందా? వీలు కదా. పుడుతూనే వృద్ధుడిగా పుట్టవచ్చా? పుట్టకూడదా? పుట్టలేరు ఎవరు కూడా. పుడుతూనే వృద్ధుడిగా పుట్టలేరు. అంతేనా కదా? అసాధ్యం. అలాగే పుడుతూనే నేను అజ్ఞానిని అంటూ పుట్టామా? ఏమన్నా ఏమంటే పుడుతూనే మనం ఏమన్నా అజ్ఞాని అంటూ పుట్టామా? పుట్టలేదుగా. ఎందుకని? పుడుతూనే ఏడవమని మనకు ఎవరు చెప్పారు? పుడుతూనే ఏడవమని ఎవరు చెప్పారండి? ఎవరైనా చెప్తే ఏడ్చామా? సహజంగా ఏడ్చాం. పుట్టగానే ఏడవడం ఎంత సహజమో మానవుడికి సచ్చిదానందం అంత సహజం. ఏం పోలిక పెట్టాడు చూడు. నీకు సచ్చిదానందం ఎంత సహజమయ్యా అంటే పుట్టగానే ఏడవడం ఎంత సహజమో సచ్చిదానందం కూడా అంతే సహజం. పుట్టగానే ఏడవడం అనేది ప్రాప్తించాలా ప్రయత్నించాలా? ప్రాప్తించాలా ప్రయత్నించాలా? ఒకవేళ గనక ఏడవకపోతే ఎంత బ్రహ్మ ప్రయత్నం చేయాలో వాడిని ఏడిపించడానికి. అంతేనా కదా? పరీక్ష ఇప్పుడు ఎవరికి? వాడు ఏడవకపోతే పరీక్ష ఎవరికి? మీరు కూడా ఏడవకపోతే పరీక్ష ఎవరికి? ఇప్పుడు నాకు. అర్థమైందండి. మీరు హాయిగా ఏడ్చారనుకోండి, నా పని అయిపోయినట్టే. ఏమంటే సచ్చిదానంద లక్షణాన్ని ఎవరైనా ఏడుపుతో పోల్స్తారా? ఎవరన్నా? అంటే ఏడుపుని తీసుకోకూడదు. అర్థమైందండి. అంటే అర్థం. అందుకే లక్షణత్రయం తెలియని వాడికి మహావాక్య బోధ ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పటికీ అర్థం కాదు. 3 సార్లు చెప్తే అర్థం ఏంటి? సత్యం సత్యం పునఃసత్యం వచో భవేత్. 3 సార్లు చెప్పామంటే అది సత్యమే. ఏమిటయ్యా ఇంతకీ? సహజ లక్షణం. కాబట్టి మానవుడికి సహజ లక్షణం ఏమి? ఏడవడం కాదు. ఆల్రెడీ ఇది విచారణ చేసామండి. దుఃఖం స్వాభావికమా కాదని తేల్చేసాం. ఇప్పుడు మరొకటి తేలుస్తున్నాం. ఏమిటది? సచ్చిదానందమే నీ స్వాభావికత, దుఃఖం కాదు. అదెట్లా సహజం కాదో, అదెట్లా స్వాభావికం కాదో, ఇది అంత స్వాభావికం. ఇప్పుడు మానవ జీవనం ఎక్కడ జరుగుతుంది? కాసేపు ఇలా, కాసేపు అలా. వేళ పొద్దున ప్రభాత సంధ్య ఉందండి. ఎంత బ్రహ్మాండంగా సాగింది. అంటే రోజు ప్రభాత సంధ్య అలా ఉండదా? రోజు బ్రహ్మ ముహూర్తం అలా ఉండదా? సూర్య చంద్ర నక్షత్ర గతులు ఏమైనా మారుతాయా? మారవు కదా. మరి మనం ఎందుకు మారుతున్నాం? మారుతున్నామంటే త్వం పదమా తత్పదమా? అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఏ అంశం చేతైనా ప్రభావితమై మారుతున్నామంటే ఏ పదంలో ఉన్నట్టు? త్వం పదం. సరే, నీ లక్షణత్రయం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఏమిటా లక్షణత్రయం అసలు? మీ అందరికీ పుస్తకం బాగవచ్చు. జహర్ లక్షణం, అజహర్ లక్షణం, జహద జహర్ లక్షణం. అంతేనా కాదా? ఏమిటవి? జహర్ లక్షణం, అజహర్ లక్షణం, జహద జహర్ లక్షణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిద్ర ఇంపార్టెంటా? నిద్రలో సుఖం ఇంపార్టెంటా? అది నాకు తెలియదు. అదంతా నిద్ర ఇంపార్టెంటా, నిద్రలో సుఖం ఇంపార్టెంటా? ఆటోమేటిక్ లేదు అక్కడ. ఇక్కడ ఆల్రెడీ పొద్దున్న లేచేటప్పటికి ఒళ్ళు నొప్పులు వచ్చి లేవలేనంత పరిస్థితి అయిపోతాయి ఇక్కడ. హే రామా, మాకేం అనారోగ్యం లేదు, 100% ఆల్ రైట్. అలాంటప్పుడు నిద్ర లేదని తెలుసుకోవాలి. అర్థమైందండి. నిద్ర లేని వాడికి నిద్రలో సుఖం ఉండదు. యోగ నిద్రలో ఎక్కువ సుఖాన్ని అనుభవించవచ్చండి. చాలామంది యోగ నిద్ర కోసం ట్రై చేస్తూ ఉంటారు. అర్థమైందండి. యోగ నిద్ర కోసం ట్రై చేయడం ఎందుకు? ఇంకా ఎక్కువ విశ్రాంతి. ఎందుకని? బయటికి రాడుగా. అర్థమైందండి. అసలు లోపల బయట అనే స్థితే లేకుండా ఉన్నాడు ఒకడు. వాడేవాడు నిర్నిద్ర. వాడేవాడండి నిర్నిద్ర.
జాగ్రత్తగా మనం గమనిస్తే ఇప్పుడు నిద్ర ఇంపార్టెంట్ అనిపించిందా, నిద్రలో సుఖం ఇంపార్టెంట్ అనిపించిందా, నిద్రలో మెలకువ ఇంపార్టెంట్ అనిపించిందా, అసలు నిద్ర మెలకువ అనే స్థితి లేకపోవడం ఇంపార్టెంట్ అనిపించింది? నిద్ర ఇంపార్టెంట్, ఏ పదం? నిద్రలో సుఖం ఇంపార్టెంట్, ఏ పదం? నిద్రలో మెలకువ ఇంపార్టెంట్, ఏ పదం? తత్పదం. నిద్రలో మెలకువ ఇంపార్టెంట్, ఏ పదం? తత్పదం. నిద్ర మెలకువ అనే స్థితి లేకుండా పోవడం తత్పదం. ఈ కిందవి రెండు త్వంపదం, ఆ పైవి రెండు తత్పదం. ఇప్పుడు లక్షణత్రయం చెప్తా చూడండి. నిద్ర ఇంపార్టెంటా, సుఖం ఇంపార్టెంటా? జహల్లక్షణం అంటే ఏమిటి? ప్రధానమేది. అజహల్లక్షణం అంటే ఏంటి? అప్రధానమేది. నిద్ర ఇంపార్టెంటా, సుఖం ఇంపార్టెంటా అని విచారణ వివేచన. ఇది విచారణ వివేచన, విచారణతో కూడిన వివేచన. ఏకకాలంలో నిద్రపోతూ ఉండాలి, ఏకకాలంలో విచారణ కూడా చేయాలి. ఏమంటే నిద్రపోతూ విచారణ ఎవరైనా చేయగలుగుతారా? ఏం చెప్తారండి మీరు? అలా చేయగలిగిన వాడికి నిర్ణయం అవుతుంది. నిద్రపోతూ విచారణ చేయాలట. ఇప్పుడు నాకు నిద్ర ఇంపార్టెంటా, సుఖం ఇంపార్టెంటా? రెండో స్థాయి ఏమిటి? మొదటి లక్షణం ఏంటి? నిద్ర ఇంపార్టెంటా, సుఖం ఇంపార్టెంటా? రెండో ప్రశ్న ఏమిటి? సుఖం ఇంపార్టెంటా, మెలకు ఇంపార్టెంటా? రెండో స్టేజ్కి రావాలి. విచారణ ద్వారా ఏం తెలిసింది? సుఖం ఇంపార్టెంటా, మేలుకోవడం ఇంపార్టెంటా? నిద్రలో అర్థమైందండి. సుఖమే ఇంపార్టెంట్ అన్నావు, అప్పుడేమైపోయింది? మునిగిపోయింది. సుఖమే ఇంపార్టెంట్ అంటే మునిగిపోయింది. మెలకు ఇంపార్టెంటే మేలుకుంది. నిద్రలో మెలకు ఇంపార్టెంట్, ఓ మెట్టెక్కింది. సుఖం ఇంపార్టెంట్ అని మునిగినంత వరకు ఏ పదం, ఏ లక్షణం? జహల్లక్షణం. అర్థమైందండి. మొదటి విచారణ చేసినప్పుడేమో జహల్లక్షణం, ఏది ప్రధానమో ఏది అప్రధానమో విచారణలో తేలింది. ఓ నిర్ణయం తీసుకున్నాం. ఏమిటి? నాకు సుఖమే ఇంపార్టెంట్ అనైనా నిర్ణయం తీసుకోవచ్చు, లేదా మెలకువే ఇంపార్టెంట్ అనైనా నిర్ణయం తీసుకోవచ్చు. నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమైంది? అది జహల్లక్షణం. అంటే ఏది ప్రధానమో అది స్వీకరించాం, ఏది అప్రధానమో అది వదిలేసాం. అప్పుడే నిర్ణయం అయ్యేది. సరే, సుఖమే ఇంపార్టెంట్ అన్నాం, అప్పుడేమైపోయింది? మునిగిపోయింది. మెలకువే ఇంపార్టెంట్ అన్నాం, అప్పుడేమైంది? మారిపోయింది. కథ అంతా మారిపోయింది. నిద్రపోతూనే ఉన్నాడు, కానీ మేలుకోవడానికి లోపల ప్రయత్నం సాగుతోంది. బయట చూస్తే ఎలా ఉన్నాడు, లోపల చూస్తే ఎలా ఉన్నాడు? సాధ్యమేనంటారు అసలు? ఇది అన్నీ ఇంపాసిబుల్ చెప్తానండి. నా ఎప్పటికవుతుందో తెలియదు. అర్థమైందండి. మెలకువలో ఏం చెప్పాం? చేసి చెయ్యనివాడు, చూసి చూడనివాడు, విని విననివాడు, తిని తిననివాడు, అకర్త అభోక్త అని చెప్పామా లేదా? మరి ఇప్పుడు నిద్రపోయి పోనివాడు, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంటే వాడెవడు? మేలుకున్నవాడనేగా అర్థం. అర్థమైందా? ఇదే అకర్త అభోక్త వచ్చి అక్కడ కూర్చున్నారండి. అప్పుడు ఏమైపోయింది? త్వంపదం కాస్త తత్పదంగా మారిపోయింది. అంటే ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఇక్కడ చేయాలి. అకర్తగా అభోక్తగా అసంగిగా ఇక్కడ ఎవడైతే 100కి 1000 మార్కులు వస్తాయో వీడికి నిద్రలో త్వంపదం నుంచి తత్పదానికి మారతారు. ఎలా? మేలుకోవడం ద్వారా. సరే, మెలకు ఇంపార్టెంట్ అంటావా? నెక్స్ట్ లెవెల్ ఏంటి? నిద్ర మెలకువ అనేది లేకుండా పోవడం ఇంపార్టెంటా? మళ్ళా లక్షణత్రయం. మెలకు ఇంపార్టెంట్ అంటావా, మేలుకోవడం నిద్ర అనే స్థితి లేకుండా పోవడం ఇంపార్టెంట్ అంటావా అన్నప్పుడు మళ్ళీ విచారణ పెట్టాలా వద్దా? పెట్టాం. ఏం చేసాం అప్పుడు? జహల్లక్షణం. నాకు తురియమే ఇంపార్టెంట్. తురియం అనేది మెలకువ కాదు, తురియం అనేది నిద్ర కూడా కాదు. తురియం నిద్ర మెలకువ కాకపోతే కల అయ్యే అవకాశం ఉందా? అసలు లేదు. అర్థమైందండి. మనకి కళ బలంగా పనిచేస్తుందా, నిద్ర మెలకువ బలంగా పనిచేస్తాయా? అందుకే మెలకువ బాగా గుర్తుంటుంది, నిద్రలో ఉన్న విశ్రాంతి కూడా బాగా గుర్తుంటుంది. కళ వచ్చిపోతుంది. అది
కాబట్టి గుర్తుండదు. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే జహల్ లక్షణం ఏమిటి? ఇప్పుడు నాకు తుర్యమే ప్రధానం. అజహల్ లక్షణం ఏమిటి? మెలకువ అప్రధానం. ఎక్కడ మెలకువ అప్రధానం? నిద్రలో మెలకువ అప్రధానం. ఇప్పుడు ఎక్కాడు ఇంకో మెట్టు. ఎక్కితే అప్పుడు ఏమైంది? తత్పదం సహజం అయిపోయింది. సహజం అవ్వగానే నిద్ర మెలకువ అనే గీత చెరిగిపోయింది. గీత చెరిగిపోగానే 4వ తనువు, 4వ స్థాయి ఎరుక తనువు, 4వ మేను. ఇదే 4వ మేను. నిద్ర మెలకువ అనే స్థితి లేనటువంటి వాడు నిర్నిద్ర. ఎక్కాడు. ఎక్కితే ఏమైంది? వాస్తవానికి ఇది వ్యష్టిగా చూస్తేనేమో నిర్వాణం, సమిష్టిగా చూస్తే నిర్నిద్ర. ఈ 4వది ఏమిటండి? వ్యష్టిగా చూస్తే నిర్వాణం, సమిష్టిగా చూస్తే నిర్నిద్ర. దీనికే అది ఎక్స్టెన్షను. ఇదే రాకపోతే అది వస్తుందంటారా? రాదు. అర్థమైందండి? ఈ రీతిగా నిద్రలోని విద్య భద్రముగా ఎరిగి నిజముగా తెలిపిన వాడెవడో వాడే శివయోగి. దీనికి ముందో వాక్యం ఉంది. అదేమిటి? పూని నిద్ర పోరాదు, పూని నిద్ర మానగరాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ టైం అయిపోయింది పడుకోండి. టైం అయిపోయింది లేవండి. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? పూని నిద్ర పోతున్నాం, పూని నిద్ర మానుతున్నాం. మరి నిద్రలో ఉన్న విద్య భద్రంగా తెలుస్తుంటారా? మనకి తెలిస్తేనే తప్ప నీకు శివం బోధపడదు. అది తెలియబడకపోతే ఈ చిన్న నిద్రే ఆ పెద్ద నిద్ర, ఈ చిన్న నిద్రే ఆ పెద్ద నిద్ర. ఏమండి వాళ్ళ పాఠం ఏమిటి అసలు? సచ్చిదానందం. దేని గురించి మాట్లాడుతున్నాం? ఏమిటండి నాకు అర్థం కాదు. నిద్ర గురించి ఉపన్యాసం చెప్తారేంటండి? అక్కడేముందో చదవచ్చు కదా, నీ ఇష్టం వచ్చింది చెప్పుకుంటారేమిటి? అక్కడేముందో చెప్పింది అర్థం కావాలంటే ఈ తెలివి ఉండాలి. సచ్చిదానందం గురించి, వివేచన గురించి చెప్పినది అర్థం కావాలి అంటే ఏ తెలివి ఉండాలి? ఇప్పుడు 4వ మేను నేను. ప్రజ్ఞా శరీరం, తేజశరీరం, ఎరుక శరీరం, ఆత్మనే నేను, బ్రహ్మమే నేను అనేటటువంటి నిర్ణయాత్మకం ఉంటే తప్ప సచ్చిదానంద అనుభూతి కలగదు. సచ్చిదానందం అనేది వస్తువు కాదు, కర్మ కాదు, తంత్రం కాదు. అది స్వతంత్రం. తంత్రం నుంచి విడుదల పొందింది తత్వతః. అదేమిటి? ఎల్లప్పుడూ తత్వమే. తత్వ వివేచన లేకుండా సచ్చిదానంద అనుభూతి నిర్ణయం కాదు. మీరు ఈ 40 రోజుల్లో నాతో పాటు ఉన్నప్పుడు మీకు చాలా సందర్భాలలో తత్వజ్ఞానంతో ఉపన్యాసం, ప్రతిదాని గురించి చెప్పడం. కరివేపాకు గురించి చెప్పాం, కషాయం గురించి చెప్పాం, సూర్యోదయం గురించి చెప్పాం, నిద్ర గురించి చెప్పాం, భోజనం గురించి చెప్పాం, పాఠాల గురించి ఏదైనా తీసుకోండి. జననం నుంచి మరణం దాకా ప్రతి సంఘటనని కూడా మీరు ఈ తత్వ వివేచన ద్వారా ఈ దృష్టితో చూడడం రావాలి. ఈ దృష్టి వలన ప్రయోజనం ఏమిటి? త్వంపద త్యాగం, తత్పద దర్శనం. ఈ తిప్పలంతా ఎందుకు పెడుతున్నామయ్యా అంటే త్వంపద త్యాగం, తత్పద దర్శనం. అర్థమైందండి? లక్షణత్రయమునందు ఇమిడి ఉన్న గొప్ప సూత్రం ఏమిటంటే అప్రధానాన్ని త్యాగం చేయాలి, ప్రధానాన్ని దర్శించి గ్రహించాలి. కాబట్టి ఎవరైనా సరే నేను ఆత్మవిచారణ చేశాను, నేను బ్రహ్మానుసంధానం చేశాను, నాకు 4 మహావాక్యాలు ఉపదేశం ఉన్నాయి అన్నటువంటి వాళ్ళు ప్రతి క్షణం, ప్రతి శ్వాస, ఎప్పుడు సాదా వ్యష్టి సమిష్టిలో వ్యష్టి సమిష్టి భేదం లేకుండా కేవల తత్స్వరూపుడు. ఏమన్నారా ఆయన్ని? కేవల తత్స్వరూపుడు అంటే ఏ కాలంలో కూడా, ఏ దేశంలో కూడా, ఏ అవస్థలో కూడా వాడికి త్వంపదం లేదు. కేవల తత్స్వరూపుడు ఎవడో వాడే సచ్చిదానందము నిర్ణయమైన వాడు. ఈ సచ్చిదానంద నిర్ణయంలో మనం సత్స్వరూప నిర్ణయం చేశాం, చిత్స్వరూప నిర్ణయం కూడా చేశాం. చిత్స్వరూప నిర్ణయంలో స్వప్రకాశత్వం దాకా వచ్చాం. కనుక సాధనాంతర నిరపేక్షమై 79వ పేజీ స్వప్రకాశత్వమును
సర్వపదార్థావభాసకత్వంబును మనకెటుల కూడుననిన మనసు వృత్తినాశమత్తై సావయవమై పరిచ్ఛిన్నమై దృశ్యమై ఘటంబు చందంబున భూతకార్యంపై ఉన్నది గనుక ఆ మనస్సునకు జడత్వమే గాని చేతనత్వము లేదు. కాబట్టి ఆ జడమైన మనస్సు ఒక పదార్థంబును తోపింపనేరదు. ఆత్మచేత తోపింపబడేటి మనస్సు ఆత్మను తోపింపనేరదనుట చెప్పవలసినది లేదు. అది ఎటులనినా ఆత్మ తానయ్యే మనస్సును సమస్త పదార్థములను తోపింపుతున్నాడు. ఇటుల తోపించుడ యందు మనసు ఉపాధి మాత్రమే. అందుకు దృష్టాంతము, స్థాళి యందు తైలంబు వలన తడుపబడిన వత్తి తానును తోపక తైలాదులను ఎటుల తోపింపలేదో, అగ్ని తేజస్సు అయితే వత్తియను ఉపాధితో కూడుకొని తానును సాధనాంతరంబునపేక్షింపక విశేషంబుగా తోచుచూ ఆ వత్తిని తైలమును స్థాళిని సమీప పదార్థంబులను ఎటుల తోపింపుచున్నదో అటుల స్థాళీ స్థానమైన స్థూల శరీరమునందును తైలస్థానమైన కర్మంబు చేత ఉత్థాపితమైన వత్తి స్థానమైన మనస్సు తోపనేరక యుండుకొని అన్య పదార్థంబులను తోపింపనేరదు. ఆత్మయైతే ఆ మనస్సుతో కూడుకొని తాను సాధనాంతరంబునపేక్షింపక విశేషంబుగా తోచుచు మనస్సును దేహేంద్రియాదులను బాహ్యాంతరంబులకు సర్వ పదార్థంబులను తోపింపచేయుచున్నది. అంతరమైన అంతఃకరణంబును అంతఃకరణ వృత్తులను ఎరుగుటయందు ఆత్మ నిరుపాధికుడై ఎరుగుచున్నాడు. ఆ ఆత్మస్వరూపమే మనము గనుక సాధనాంతర నిరపేక్షమై స్వయం ప్రకాశమానమైన సర్వ పదార్థావభాసకత్వము మనకు సిద్ధించెను. ఏం చెప్తున్నారండి ఇక్కడేదో? రాగానే మొదటి రోజు సాయంత్రం ముందు అఖండం పెట్టాలండి బాబు అన్నామా లేదా? పూజ చేయాలంటే ముందేం చేయాలి? అఖండం పెట్టాలి. ఒక రోజు కంటే ఎక్కువ పూజ చేయాలంటే ఏం చేయాలి? అఖండం. దివారాత్ర అనుసంధానం దాటి గనక మనం ఏ పూజ అయినా కొనసాగించేటట్లయితే ఏ స్థాపన చేయాలి? అఖండ స్థాపన. ఏమిటి అఖండ స్థాపన? ఓ పెద్ద స్థాళి, ఆ పెద్ద స్థాళిలో తైలం, ఆ తైలంలో ఒక పెద్ద బత్తి, చిన్న బత్తి కాదు మళ్ళీ, అది ఒక పెద్ద బత్తి పెట్టేశాం, వెలిగించలేదు. మరి చీకట్లో ఆ స్థాళి ఎక్కడుందో, ఆ తైలం ఎక్కడుందో, ఆ బత్తి ఎక్కడుందో, ఆ దీప ప్రకాశంలో చూడవలసిన వస్తువులు ఎక్కడున్నాయో ఎప్పటికైనా తెలుస్తాయా? స్థాళి ఏమిటి? స్థూల దేహం. స్థాళి ఏమిటి? స్థూల దేహం. తైలం ఏమిటి? సూక్ష్మదేహం. వత్తి ఏమిటి? కారణదేహం. అర్థమైందండి? ఈ మూడు దేహముల యొక్క ఉపయోగం ఏమైనా ఉందా లేదా? ఉంది. ఎప్పుడు? వెలిగించాం. దివ్యత్వం, దివ్య జ్ఞానం వెలిగించాం. ఆ దివ్యత్వం అనే ప్రకాశాన్ని తీసుకున్నాం, అది ఆత్మ ప్రకాశం. ఏమైపోయింది అప్పుడు? స్థాళి ఎక్కడుందో కనపడింది, తైలం ఎక్కడుందో కనపడింది, వత్తి కూడా ఎక్కడుందో కూడా కనపడింది. అదేమిటండి? ఈ మూడు ప్రధానమా? ఆ వెలిగించడం ప్రధానమా? మేము ఒప్పుకోమండి. ఈ మూడు లేకపోతే అది ఎక్కడ చూస్తుంది? మాకు ఈ మూడే ప్రధానం. అప్పుడేమైంది? చీకటే. ఆ చీకటిలో తనను తాను తోపించడం కూడా కుదరటం లేదు. తనను తాను తెలుసుకోవడం కుదరని వారందరూ అఖండ దీపం వెలిగించని వారే. అదే ఆ తెలివి ఉన్నంత వరకు త్వంపదమే. అఖండ జ్యోతి జలావో సాయి మన మందిరం. ఎక్కడ వెలిగించాలండి ఇది? నాలుగవ దేహం. ఇంకో నాలుగవ దేహం ఉంది. ఏమిటది? ఆత్మస్వరూపం. అది స్వయం జ్యోతి, స్వప్రకాశం. ఇది లేకపోతే అది లేదన్నావు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మొదటికి వెళ్ళాలి. వాసుదేవ మననం, అధ్యారోప అపవాదం దాకా వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా చేయాలి. సచ్చిదానందం విచారణ చేయడానికి పనికిరారు. అర్థమైందండి? సచ్చిదానందం విచారణ చేయాలంటే ఎక్కడ ఉండాలి? నాలుగవ దేహంలో ఉండాలి. మొదటి మూడు లేకపోతే నాలుగవది లేదు. వీడు పనికిరాడిగా ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ గో బ్యాక్ అధ్యారోప అపవాదం దాకా. ఎందుకని? ఆ విచారణ వల్ల మీకు పరిణామం రాలేదు కాబట్టి. అర్థమైందండి? పరిపక్వత వస్తేనే ఇది నిర్ణయం అవుతుంది, లేకపోతే అవ్వదు. నేను సదా చిద్రూపుడనే కానీ
జడరూపుడను కాదు. ఆ వత్తి జడమే, ఆ తైలము జడమే, ఆ స్థాళి కూడా జడమే. స్థూలదేహము జడమే, సూక్ష్మదేహము జడమే, కారణదేహము జడమే. కేవల ఆత్మస్వరూపమే చిద్రూపము, సర్వవ్యాపక ప్రకాశం. అక్కడ క్రియారూపంలో చూడకూడదు దాన్ని. ఏ రూపంలో చూశారు ఇప్పుడు మీరు? ఈ మూడు లేకపోతే అది లేదండి అన్నవాడు క్రియారూపంలో చూశాడు. త్రిపుటికి లొంగి చూశాడు. అర్థమైందండి? త్రిపుటికి లొంగి చూసేటప్పటికి ఏమనిపించింది? గాల్లో దీపం పెట్టా, ఎలా పెడతావో చూస్తాను. గాల్లో దీపం ఉంది, సూర్యుడు లేకపోవడం. ఆ సూర్యుడు ఉండబట్టే ఈ దీపం వచ్చింది, ఈ దీపం ఉండబట్టే ఆ సూర్యుడు రాలే. అక్కడి నుంచి చూడడం వచ్చిన వాడికి సచ్చిదానంద నిర్ణయం. ఇక్కడి నుంచి చూసేవాడికి త్వం పదం, తత్పదం కుదరదు. కాబట్టి సదా స్ఫురణ ఎక్కడి నుంచి పనిచేయాలి? ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి పనిచేయాలి. ఆ సూర్యుడికి ప్రతీక ఈ ప్రకాశం. అఖండ దీపం ఎవరికి ప్రతీక? సూర్యుడికి. కాబట్టి అక్కడ చేసిన పూజలన్నిటికీ సాక్షి ఎవరు? ఆ అఖండ దీపం. వస్తుత ఏ తంత్రం అది? ఇప్పుడు వస్తుత వస్తుతంత్రం అది. అర్థమైందండి? నీ జనన మరణాలకు సాక్షి ఎవరు? నీ జనన మరణాలకు సాక్షి ఎవరు? ఉండాలా వద్దా? అక్కడ ఏదో 10 రోజుల పాటు ఏదో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏవేవో రకరకాలన్నీ చేసేసామండి. దానికి సాక్షి ఎవరు? అఖండ దీపం. అర్థమైందండి? నీ జనన మరణాలకు సాక్షి ఎవరు? చైతన్యం. నీ జనన మరణాలకు సాక్షి ఎవరు? చైతన్యం. స్ఫురించడంలో అవబోధ లేదు, బోధ దగ్గరే ఉంది బండి. సృష్టి స్థితిలయాలకు సాక్షి ఎవరు? సృష్టి స్థితిలయాలకు సాక్షి ఎవరు? సూర్యుడు. సూర్యుడు ముందు సూర్యుడు సృష్టి, ఈ భూమి మీద జరిగే సృష్టి స్థితిలయాలకు సాక్షి ఎవరు? సూర్యుడు. బ్రహ్మాండ సృష్టి స్థితిలయాలకు సాక్షి ఎవరు? బ్రహ్మాండం అంటే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు. ఈ 4 కలిపితే బ్రహ్మాండం. ఆ 4టికి సాక్షి పైనోడు ఉన్నాడా లేదా? వాడేవాడు పరబ్రహ్మము. ఆయన ఉన్నాడా లేదా? ఆయన సాక్షి. ఆ అపంచీకృతమైనటువంటి బ్రహ్మం ఎవరో వాడు సాక్షి. మరి ఇప్పుడు ఎక్కడ దాకా నిర్ణయం చేసాం మనం? ఇక్కడ 4వ తనం తేల్చాలంటేనే చాలా కష్టంగా ఉంది. ఎక్కడ 4వ తనం తేల్చాలి? ఇప్పుడు అక్కడ బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి 4వ తనువు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పెట్టినటువంటి అఖండ దీపం వస్తుతంత్రం కాదు. జనన మరణాలకు సాక్షి అయినటువంటి, కర్మతంత్రానికి సాక్షి అయినటువంటి స్వతంత్రమైన చైతన్యం. ఇప్పుడు ఇంకో తంత్రం చెప్తున్నారు. స్వతంత్రం నుంచి ఎడిగాం, ఆఖరిది అదేమిటది? పరం. అక్కడ తంత్రమే లేదు. 3 చోట్ల తంత్రం ఉంది. ఎక్కడుంది? వస్తుతంత్రం ఉంది, కర్మతంత్రం ఉంది, స్వతంత్రం ఉంది. ఎదిగాం అవతలకి. అప్పుడేమైంది? 4వ స్థాయిలో పరం, బ్రహ్మాండ సాక్షి. అప్పుడేమైంది? పరాత్పరం. పరం అంటే సాక్షి, పరాత్పరం అంటే ఆ సాక్షి కూడా లేడు. కాబట్టి ఎవరైతే ఈ ఉత్తమ నిర్ణయాన్ని పొందగలుగుతారో వాడికి ఇప్పుడు ఏ వెలుగులో అయితే బ్రహ్మాండం అనేటటువంటి ప్రమిద ఉందా లేదా? ఏమిటండి అది? ఆవిడేదో చెప్తాను. మహాదీప ప్రభాభాస్వరం. మహాదీపం అంటే బ్రహ్మాండం అనే ప్రమిద. బ్రహ్మాండం అనే ప్రమిద. దాంట్లో మళ్ళా సమిష్టి సూక్ష్మమనే హిరణ్య గర్భుడు. అక్కడ వత్తి. అదేమిటి? సమిష్టి కారణం అవ్యాకృతుడు. అర్థమైందండి? విరాట్ అనే ప్రమిద, హిరణ్య గర్భుడనే తైలం, అవ్యాకృతుడనే వత్తి. దానికి ఏ ప్రకాశం? పరమాత్మ అనే ప్రకాశం. అప్పుడేమైపోయింది? ఎవరు ప్రధానం? ఇప్పుడు పరమాత్మ ప్రకాశంలో ప్రమిద కనబడుతోంది, తైలము కనబడుతోంది, వత్తి కనబడుతోంది, సకల సృష్టి కనబడుతోంది. అవునా కదా? అలాగే నీవు చైతన్య స్వరూపుడు అయితే స్థూలదేహం అనే ప్రమిద కనబడుతోంది,
సూక్ష్మదేహం అనే అంతఃకరణము కనబడుతోంది, కారణదేహం అనే అజ్ఞానం కూడా కనబడుతుంది. అర్థమైందండి? ఇంతకీ ఇందులో కొడిగట్టేది ఎవరండి? మండిపోయేది ఎవరు? లేకుండా పోయేది ఎవరు? లేకుండా పోయేది ఎవరు? లేకుండా పోయేది ఎవరు? లేకుండా పోయేది ఎవరు? ప్రమిద లేకుండా పోతుంది. ప్రమిద లేకుండా పోతుంది ఎక్కడన్నా? పోదుగా. ఏమైపోవచ్చు? తైలం అయిపోవచ్చు. ఒకటేమైపోవచ్చు, ముందు వత్తలాగే ఉండవచ్చు, మీరు పొయ్యకపోతే తైలం అయిపోతుంది. రెండోది ఏమిటి? ఒత్తి కూడా పోయింది. ఇప్పుడు తైలము ఒత్తి లేకుండా పోతున్నాయి, కానీ ప్రమిద లేకుండా పోయిందా? తైలము ఒత్తి లేకుండా పోయినాయి, కానీ ప్రమిద లేకుండా పోయిందా? కాబట్టి ప్రమిద ఉండగానే తైలము వత్తి లేనివని తెలుసుకోవాలి. తెలుసుకోవాలా, పోగొట్టాలా? తెలుసుకోవాలి. అంతేగాని అఖండం కొండెక్కకూడదు. కొండెక్కితే ఉపాసన కుంటుపడుతుంది, అనుష్ఠానం కుంటుపడుతుంది, మధ్యలో ఆపడం కుదరదు. అందుకే ఆయన ఏం చెప్పాడు? మీరు ఆ వత్తి ఈ వత్తి వేస్తానంటే అది కుదరదమ్మా తల్లి, అందులో ఏదో డిప్ప ఉంది, ఆ డిప్ప పెడతానంటే ఆ డిప్పలో నూనె పోస్తావు, సరే వత్తి సంగతి ఏమిటి అని అడిగాడే. ఆ వత్తి మార్చాలంటే అది కొండెక్కుతుంది. కాబట్టి వత్తిని మార్చకూడదు, తైలాన్ని పోస్తూ ఉండాలి. కాబట్టి తైలం పోయడం అంటే ఏమిటి? వివేచన, విచారణ. అంతఃకరణంతో చేయాలా వద్దా? చేయాలి. ఎష్టి సూక్ష్మంతో చేయాలి, సమిష్టి సూక్ష్మంతో కూడా చేయాలి. సమిష్టి సూక్ష్మంలో విచారణ వివేచన అంటే దర్శనం. ఎష్టి సూక్ష్మంలో విచారణ వివేచన అంటే వివేకం. ఇక్కడంతా ఇంద్రియాలతో చేస్తాం విచారణ వివేచన. ఇక్కడంతా ఎష్టి సూక్ష్మాన్ని సమిష్టి సూక్ష్మంలో వ్యాపింపజేయడం. అక్కడ సమిష్టి సూక్ష్మంలో దానికి ఏమని పేరు? దర్శనం. నిన్న సాయంత్రం ఏదో చండీ పారాయణ బాగా చేశారు అందరూ కూడా. ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ ఎంతమంది చేశారండి చండీ పారాయణ లీడర్స్ ఎవరో? 10, 15, 20, 11, 12 మంది. రోజు వాళ్ళే ఒకళ్ళే చేయండి, మళ్ళీ కొత్త వాళ్ళని కలుపుకోకుండా. ఒకవేళ కొత్త వాళ్ళు యాడ్ అయితే మనసులో చదువుకోమనండి. అర్థమైందండి? చదవద్దనొద్దు, తప్పు, అధర్మం కాబట్టి మనసులో చదువుకోమనండి. ఈ 11 మంది బాగా చదవండి. నిన్న సాయంత్రం నిన్న అధిష్టాన దేవత ఎవరు? గాయత్రి. మీ అందరికీ గాయత్రి దర్శనం అయిందా అవలేదా? అయితే పారాయణ సఫలం. అవ్వకపోతే 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 విఫలం. అయితే 100, లేకపోతే 0. జ్ఞాన మార్గంలో ఏమిటి? అయితే 100, లేకపోతే 0. భక్తి మార్గంలో మహాభక్తులండి బాబు, ఆపకుండా 3 గంటలు చదివారు, బాగా చదివారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకున్నారు, మీకు కూడా బాగా చదివినట్టే అనిపించింది, అనుభూతం అయింది. కాసేపు లయం కూడా అయింది, కాసేపు లయం కాలేదు. అప్పుడు ఇదంతా ఎందులో? భక్తి. భక్తిలో ఎన్ని మార్కులు వస్తాయి? 50 మీ ఇష్టం, 50 వేసుకోవచ్చు. కర్మ మార్గం అప్పుడేమైంది? అదే పని కర్మ మార్గంలో చేశారు చండీపారాయణ, అదే దుర్గా సప్తశతి పారాయణ. ఉపదేశం ఉంటే అదే చండీపారాయణ అండి. ఉపదేశ విధిలో చేస్తే చండీపారాయణ, ఉపదేశ విధిని తప్పించి పారాయణ విధితో చేస్తే దుర్గా సప్తశతి పారాయణ. సరే, దుర్గని ఆరాధించడానికి ఉపదేశం అక్కర్లా, ఎవరైనా ఆరాధించవచ్చు, అంత సులభురాలన్నమాట ఆవిడ. దుర్గమమైనటువంటి జీవనాన్ని తప్పించేది ఎవరో ఆవిడే దుర్గ. కాబట్టి కర్మతంత్రంలో చేశారనుకుంటే అప్పుడేమైంది? ఏమైంది? బాగా ఆకలేసిందండి బాబు, పారాయణ పూర్తయ్యేది. 4 గంటల పారాయణ అంటే చిన్న విషయం ఏమిటో నాకు అర్థం కాదు. మధ్యలో మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు మీరు. కనీసం తలా ఒక బాటిల్ మంచినీళ్ళని పెట్టించొద్దు. ఎక్కడికి వచ్చేసాం అప్పుడు? కర్మ అది అధమమైనవి. కర్మలో మళ్ళీ అది అధమం. మధ్యమం ఏమిటి? ఇంటి దగ్గర చదివితే సరిగ్గా రాలేదండి, ఇక్కడ చదివితే బాగా వచ్చింది. మధ్యమం. అర్థమైందండి? ఉత్తమం ఏమిటి? చదివినంతసేపు దృష్టి అమ్మవారి మీదే ఉందండి. చదివినంతసేపు దృష్టి అమ్మవారి మీదే ఉంది.
ఉత్తమ కర్మ. కర్మతంత్రంలో 3 ఉంటాయండి. ఎప్పుడు ఇంకా రాలేదండి స్వామి అరుణాచలుడు, అందుకని పాఠం చెప్తాను. జాగ్రత్తగా గమనిస్తే ఇలా మనం నిర్ణయాత్మకంగా చూస్తే ఒకే పారాయణ ఎలా ఉంది? కర్మగాను ఉంది, భక్తిగాను ఉంది. దర్శనం వస్తే జ్ఞానం, దర్శనం రాకపోతే కర్మ, భక్తి. అర్థమైందండి? కొంతమందికి పారాయణ చేసేటప్పుడు ప్రాణం మీద అదుపు. ఎందుకని? అంతసేపు ప్రాణం ఒగ్గబెట్టాలి కదా. అందులో ఒకే ప్రాణం మీద అంటే ఒకే విధానంలో చదవాలి అన్నప్పుడు ప్రాణంతో అనుసంధానం చేసి చదవవలసినటువంటి మంత్రాలు ఉంటాయి అందులో. అవి చదివినప్పుడు ఏమైంది? ప్రాణం మీద అదుపు వచ్చింది. తద్వారా మీకు అది సాధన చేసేటప్పుడు ఆ ప్రాణశక్తి స్వాధీనమైనటువంటి బలం ఉపయోగపడుతుంది. ఇలా మనలో అనేక రకాలైన బలాన్ని పెంచేటటువంటి లక్షణం పారాయణలో ఉంటుంది. అందుకని పారాయణలు చేయమంటారు. అయితే అవన్నీ మంత్రాలా పాటలా? మంత్రాలా పాటలా? పాడాలా మంత్రంలాగా చదవాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పారాయణ చేసేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలండి. స్తోత్ర పారాయణ అది కూడా పారాయణే, మంత్రాలు కూడా పారాయణ అది కూడా పారాయణే. ఏం చదువుతున్నాం అనే తేడా ఉండాలి. స్తోత్ర పారాయణలాగా ఒక రాగంలో అనుసంధానం చేసి, ఒక తాళంలో అనుసంధానం చేసి, ఒక లయతో అనుసంధానం చేసి పాడారనుకోండి, అప్పుడు ఏమైపోయింది? ఏమైపోయింది? మననం చేయడానికి వీలు కాదు. ఇక స్తోత్రాన్ని మననం చేయవచ్చు. అది ఎటువంటిదంటే చెరుకు రసంతో కాఫీ పెట్టుకోవడం లాంటి. ఎవరైనా చెరుకు రసంతో కాఫీ పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరా? దాంట్లో నుంచే కదండి పంచదార తయారు చేసింది. ఏమో ఏం చేస్తావో నాకు తెలీదు. ఒకసారి చెరుకు రసంతో కాఫీ పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేస్తాం? శుద్ధి ఒకటే శుద్ధిగా. కాబట్టి మంత్రాలని పాడడం ఎటువంటిది? చెరుకు రసంతో కాఫీ పెట్టుకుంటారు. మంత్రాన్ని మంత్రంగా మననం చేయడానికి విధిగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పంచదార వాడినవాడు, లేదా పట్టిక బెల్లం వాడినవాడు, లేదా బెల్లం వాడినవాడు, ఘనమైన స్థితిలో వాడినవాడు. ఘనాన్ని ఘనంగానే వాడాలి, ద్రవాన్ని ద్రవంగానే వాడాలి. అటు ఇటు అయితే మాకేం పర్వాలేదండి, కుడి ఎడమ అయితే పొరపాటు లేదో అని ఇక్కడ అనకూడదు. అది అధర్మం అన్నమాట. అందుకని సచ్చిదానంద ఘనం, ఇంతకీ నా గొడవ ఇది. అసలు ఎక్కడ విషయం చెప్పాలనుకున్నా ఎక్కడికి వచ్చాం. సచ్చిదానంద ఘనమే సత్యం జ్ఞానం అనంతం. అంటే అర్థం ఏంటి? చెరుకు రసం సచ్చిదానందం, పట్టిక బెల్లం సత్యం జ్ఞానం అనంతం. ఇదేమో స్వరూపలయం, అదేమో అరూపలయం. కాబట్టి మానవుడు తప్పక పొందవలసినటువంటి లక్ష్యం ఏమిటి? నేను సచ్చిదానంద స్వరూపుడను, సత్యం జ్ఞానం అనంతం నా లక్ష్యం. నా స్వరూపం ఏమిటి? సచ్చిదానందం. నా లక్ష్యం ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఎవరైతే ఉన్నారో వాడు సద్ఘనము, చిద్ఘనము, ఆనందఘనము. ఏమిటండి సత్యం జ్ఞానం అనంతం? సద్ఘనము, చిద్ఘనము, ఆనందఘనము. అలా ఘనస్థితిలో ఉంటే అదేమో సత్యం జ్ఞానం అనంతం. అలా లేవు అప్పుడేమైంది? సచ్చిదానందం. ఉదాహరణ చెప్తా మీకు. ఆనంద లక్షణం చూసిన తర్వాత ఆత్మకు ఆనంద స్వరూపం ఎటులనినా నిత్యమై నిరుపాధికమై నిరతిశయమైన సుఖస్వరూపత్వంబు ఆనంద స్వరూపం. సరక్చందనాదుల వలన బుద్ధికి సర్వోత్కృష్టమై సర్వదుఃఖ నివర్తకమై నిత్యమైన సుఖం ఆనందము. ఏ ఆనందంబు సమస్తమైన వారి చేతను సుషుప్తి కాలమందు అనుభవింపబడుతున్నదో ఆ ఆనందమంది లక్షణం ఉన్నది. అయితే సుషుప్తి కాలమందు ఆనందంబు కలిగినట్టాయనా ఆ ఆనందమంది లక్షణము కలదని చెప్పవచ్చు. దుఃఖాభావము మాత్రం వినాగా అంటే లేకుండటం, పర్వాలేదు. ఆనందంబు లేదనడి ఆనందంబునకు నిరుపాధికత్వంబును నిరతిశయ సుఖస్వరూపత్వంబును నిత్యత్వంబు ఎటుల రావచ్చుననినా ఏమేమి ఉండాలండి మన ఆనందానికి?
నిరుపాధికం, నిరతిశయం, నిత్యత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి ఉండాలంటే 3 లక్షణాలు ఉండాలి ఆనందానికి. నిరుపాధికం, నిరతిశయం, నిత్యత్వం. ఆ 3 ఉంటే సచ్చిదానందంలో ఆనందం. ఈ 3 రివర్స్ అయినాయి. సోపాధికం, సాతిశయం లేదా స్వాతిశయం. అదేంటంటే మన ఆనందం ఎట్లా కూడా ఉంటుంది? సోపాధికము, స్వాతిశయము, తర్వాత అనిత్యం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఈ 3 వచ్చినాయి అనుకోండి, అప్పుడెవరు మనం? త్వంపదం, జీవుడు. త్వంపదం అంటే ఎవరు? జీవుడు. సోపాధికం, సాధారణంగా అందరూ నాతో మాట్లాడేటప్పుడు ఏ విషయాలు మాట్లాడుతుంటారని మీరంతా? సోపాధికం లేదా స్వాతిశయం లేదా అనిత్యం. అంతేనా కాదా? మీ దగ్గర నేనేం ఆలోచిస్తూ ఉంటాను, ఏ పరిణామం రావాలని? నిరుపాధికం, నిరతిశయం, నిత్యం. ఇది ఆనందమే, అది ఆనందమే. కానీ ఇదేమో తాత్కాలికం. అంతేనా కాదా? ఇదేమో తాత్కాలికం. పెద్ద బొట్టు పెట్టుకుని, పెద్ద విభూతి పెట్టుకుని మహాభక్తుల్లాగా కనపడ్డామా లేదా? నీకా ఎదుటివాడిగా? ఎదుటివాడికేనా? మరి అప్పుడు అది సోపాధికమా, నిరుపాధికమా? మెళ్ళో 108 రుద్రాక్షమాలలు వేసుకున్నాం, పెద్ద విభూతి పెట్టాం, మిమ్మల్ని అందరినీ అసలే తామర పూసల మాలలు ఇస్తున్నాం, ఆల్రెడీ సాలగ్రామాల మాల ఇచ్చాం, అంతకుముందు రుద్రాక్ష మాల ఇచ్చాం, అంతకుముందు ఏదో మెళ్ళలో స్ఫటికలింగం వేసుకోమన్నాం. ఇలా ఒక్కొక్కసారి 4 ఏళ్లలో మాలల మీద మాలలు పడిపోతున్నాయి మెళ్ళలో. అన్ని మాలలు వేసుకుని టాప్ టు బాటం విభూతి పెట్టుకుని ఇంటికి వెళ్ళేది. ఏవో సోపాధికమా, నిరుపాధికమా? అయిపోయింది అంతే. ఈవిడెవరో భైరవోపాసకురాలు వచ్చిందిరా బాబు ఇంటికి అనుకున్నాడు. రండి, అదేం తక్కువేం కాదు. మహానుభావురాలు ఎవరో భైరవోపాసకురాలు వచ్చారు, అమ్మాయి పిలు, ఇగో ఈవిడెవరో వచ్చారని చక్కటి ఆసనం వేసి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ జీవితంలో మంచి పని అయింది ఇప్పుడు. ఎందుకని? శ్రీమతికి శ్రీవారు సాష్టాంగ నమస్కారం చేసే రోజు ఎప్పుడు వస్తుందయ్యా? నువ్వు మహాభక్తురాలు అయితే మంచి పనేగా, ఎంత నష్టమేం జరగలే. కాబట్టి ఇప్పుడు సోపాధికాన్ని చూశాడు ఆయన, నిరుపాధికాన్ని చూశాడు, నీలో ఉన్న దైవాన్ని చూశాడు. ఆ దైవీ కళకి పడిపోయాడు. అర్థమైందండి? ఇవన్నీ ఏమిటి? నీలోని దైవీ కళను ఉత్తేజితం చేస్తాయి, ప్రకటితం అయ్యేట్టు చేస్తాయి. తక్కువేం కాదు అవి. కానీ నువ్వు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళావు? సోపాధికమా, నిరుపాధికమా? ఎంతకాలం తిరుగుతాం స్వామి? 42 రోజులు అయిపోయింది ఇంటి నుంచి వచ్చేసి, ఇంక వెళ్ళాలి ఇంటికి మమ్మల్ని అన్నారు. అప్పుడేమైంది? సోపాధికమా, నిరుపాధికమా? సోపాధికం. మిమ్మల్ని చూడగానే పడిపోయాడు శ్రీవారు సాష్టాంగం. వారెవరు? ఇప్పుడు మనం ఎవరికైనా సాష్టాంగం పడ్డాం, సోపాధికమా, నిరుపాధికమా? కాబట్టి ఈ ప్రపంచంలో సాష్టాంగం పడితే ఎవరికైనా ఆనందం వస్తుందా రాదా? సాష్టాంగం వస్తే ఆనందం వస్తుందా రాదా? ఏం చెప్తున్నారు అక్కడ? రోజు అంతా పూజ అయిపోయినాక ఆయన చెప్తాడు, నమస్కారం అంటాడు. ఆడవాళ్ళందరూ పంచాంగ నమస్కారం, మగవాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం అని దాన్ని కూడా మంత్రం చదువుతాడు. సో అష్టాంగ ఉచ్యతే రస శిరస మనస అంటూ ఆయన 8 నేలకు పడేట్టుగా కర్రవలే. ఎందుకని దండ ప్రమాణం అన్నారు? కర్రవలే, 3 అంకెయుడు. అర్థమైందండి? అలా పడ్డాడు. ఇలా సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాడికి ఆనందం కలుగునా? రోజు చేసి ఆయన అడగాలి. మిగిలిన వాళ్ళందరూ చూస్తున్నారు. చూసేవారు చేయొద్దనే, అందరినీ చెయ్యమని ఆయన చెప్పింది. కానీ పాపం ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఒక్కడే చేస్తున్నాడు. ఇది చేయడంలో అది భాగం అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఆనందంలో భాగం కాలేదు, కర్మలో భాగం అయిపోయింది. కర్మ యొక్క ఫలమైన ఆనందంలో భాగం కాలేదు. అర్థమైందండి? చూసేవాళ్ళు కూడా చేశారు, అప్పుడేమైంది? ఆనందంలో భాగం. చూసేవాళ్ళు ఎవరైనా పంచాంగ నమస్కారం చేస్తున్నారా?
ఆవిడొక్కతే చేస్తుందా? అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళు దివ్యత్వాన్ని దర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఆనంద లక్షణం దేనికి నీకు అసలు? ఆ ఆనందం దివ్యత్వ లక్షణం. అర్థమైందండి? పుట్టిన పిల్లవాడు రోజుకి 1000 సార్లు నవ్వుతాడు. చూడండి మీరు కావాల్సి వస్తే. వాడికి ఏం నవ్వడానికి కారణం ఉండక్కర్లేదండి. అవునా కాదా? మనం నవ్వాలంటే బ్రహ్మాండం బద్దలవ్వాలి, లేకపోతే నవ్వడు. ఆనంద లక్షణం లేదు. అంతేనా కాదా? కాబట్టి సచ్చిదానందం అంటే ఏమిటి? కారణరహితం, ఉపాధిరహితం, నిరుపాధికం. కారణమే లేదు, కారణదేహమే లేదు అసలు. అటువంటిది నిరుపాధికం, నిరతిశయం. ఇవాళ అమ్మవారికి నిన్నంటే అదేదో చీర కట్టారండి, ఇవాళ పట్టు చీర కట్టారు చూశారు, సాక్షాత్ అమ్మవారిలాగా ఉందనుకోండి. ఏ ఆనందం ఇప్పుడు అది? అతిశయించిన ఆనందం. అంటే అంతకుముందు చీర బట్టి అమ్మవారు తెలుస్తుందండి. ఎక్కడన్నా నాకు అర్థం కాదా న్యాయం పాడుగాను. ఈశ్వరుడికి కట్టిన ధోవతిని బట్టి ఈశ్వరుడు నిర్ణయం అవుతాడా? అలా ఎలా అవుతాడండి? పైన పెట్టిన కిరీటాన్ని బట్టి, పక్కన పెట్టిన త్రిశూలాన్ని బట్టి, దాన్ని బట్టి నిర్ణయం అవుతుందా ఈశ్వరత్వం? అవ్వదు కదా. అర్థమైందండి? అవన్నీ వాళ్ళు సంకల్పం. ఊరికే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాయి, ఎప్పుడు పోమంటే అప్పుడు పోతాయి. అంతేగాని మనలాగా వంట చేస్తున్నంతసేపు గర్రె చేత్తో పట్టుకునే ఉండడం అనే పద్ధతి వాళ్ళకేం ఉండదు. అర్థమైందండి? వాళ్ళందరూ ఎవరు? తేజశరీరులు, ప్రకాశమే శరీరంగా కలిగిన వారు. మనం కూడా వాస్తవానికి ఎవరు? తేజశరీరులమే. కానీ ఎక్కడ దాకా అవుతుంది? ఇప్పుడు సోపాధికులం అనుకున్నాం, అప్పుడు ఉపాధి అనే పరిమితిలోకి వచ్చేసాం. నిరుపాధికం, నిరతిశయం. నిరుపాధికం అవ్వకుండా నిరతిశయం అవుతుందంటారా? అవ్వదుగా. అర్థమైందా? నిరుపాధికం అవ్వాలి, నిరతిశయం అవ్వాలి. నిరతిశయం అయితే నిత్యం, ఇక ప్రమాదం లేదు. అనిత్యం అయ్యే అవకాశం లేదు. కాబట్టి మనలో ఆనంద లక్షణం ఎలా ఉండాలయ్యా? నిరుపాధికం, నిరతిశయం, నిత్యం. ఒక గజమాల వేశారండి మీరు జీవితంలో, మండల దీక్ష జ్ఞానపూర్వకంగా అద్భుతంగా చేసి వచ్చారని మీరు ఇంటికి వెళ్ళగానే మన వాళ్ళు మహాదీక్షలో ఉండొచ్చారా బాబోయ్, ఆ దీక్ష విరమణ సందర్భంగా మనం చేయలేని పని వాళ్ళు చేశారు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీకోసం ఏం సిద్ధం చేశారు? ఒక గజమాల, ఒక పూల కిరీటం సిద్ధం చేశారు. వెళ్ళగానే మిమ్మల్ని అలా ఆహ్వానించారు ఇంట్లోకి. అప్పుడు మీకు ఏమనిపించింది? అదిగో పూర్ణకుంభంతో స్వాగతం. మూడోది మర్చిపోయాను. గజమాల, పుష్ప కిరీటం, పూర్ణకుంభం. అర్థమైందా? అలా పిలవాలా వద్దా మిమ్మల్ని? అలా పిలిచాడు అనుకుందాం కాసేపు. అనుకోండమ్మా, భావ దారిద్ర్యం ఎందుకు? భావంలో కూడా దారిద్ర్యమేనా? ఉత్తమంగా భావించవచ్చు కదా. అర్థమైందండి? అలా పిలిచారు అనుకోండి, అప్పుడు మీకు ఏ రకమైన ఆనందం కలిగింది? అతిశయ ఆనందం. ఏమిటంటే అది అతిశయించిన ఆనందం. అంతేనా కాదా? అబ్బా, నా జీవితంలో కడుపు నిండిపోయిందండి, ఇంకా మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, మిగిలిన జీవితం అంతా నేనే మీకు చేస్తాను. అర్థమైందండి? ఇదేమిటిది? అతిశయించిన ఆనందం. అర్థమైందా? దాసానుదాసోహం అనిపిస్తుంది అది కాసేపు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంట అతిశయంలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్నీ సామాన్యంగా ఉండాలనే కానీ అతిశయించకూడదట. అతిశయిస్తే ఏమైంది? పురోహితుడు గారు పోయిన సంవత్సరం మనకు తెలుసు కదా, ఈ సంవత్సరం కూడా ఆయనే కదా, మంచివాడు కదా, మనకు అనువుగా ఉంటాడు కదా. స్వామి, అమ్మవారికి గంటకి చీర మార్చాలని మా వాళ్ళు 50 చీరలు తెచ్చారు, మీరు ఈ 10 రోజుల్లో మాత్రం ఏమైనా సరే రోజుకి 5 చీరలు కట్టాల్సిందే మీరు అన్నాం. ఏమంటాడు ఆయన? అమ్మా, నేనేమన్నా కళామందిర్లో పనిచేస్తున్నానా? గంటకి చీర కట్టడం తీయడమేనా నా ఉద్యోగం? పూజ లేదు అప్పుడుగా. అప్పుడు ఏమైంది? అదంతా మాకు అనవసరం, మేము ఒక్కొక్కరం ఒక్కో చీర తెచ్చాం, 50 చీరలు తెచ్చాం, మీరు కట్టాల్సింది. అప్పుడు ఎక్కడికి వచ్చేసాం? అనిత్యం. ఇంకో మెట్టు దిగిపోయాం. అనిత్యం. ఈశ్వరుడు ప్రధానమా, నేను తెచ్చిన చీర కట్టడం ప్రధానమా? అదేం లేదు అక్కడ. అవునా కాదా? కాబట్టి మానవ జీవితంలో అనిత్యమైనదంతా అప్రధానం, నిత్యమైనదే ప్రధానం. జహల్లక్షణం, అజహల్లక్షణం. అనిత్యాన్ని త్యాగం చేశాం, నిత్యస్థితిలో నిలకడ చెందాం. జహద జహల్లక్షణం. అర్థమైందండి? నిరతిశయం.
అప్పుడేం చేయాలి? అతిశయం అప్రధానం, నిరతిశయం ప్రధానం. అతిశయాన్ని త్యాగం చేయాలి, నిరతిశయంలో స్థిరంగా ఉండాలి. అర్థమైందండి? అప్పుడు అదేమిటి? జహర్లక్షణం, అజహర్లక్షణం, జహదజహర్లక్షణం. నిరుపాధికం ప్రధానం, సోపాధికం అప్రధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సోపాధికం అప్రధానం, నిరుపాధికం ప్రధానం. ఏం త్యాగం చేయాలి ఇప్పుడు? సోపాధికాన్ని త్యాగం చేయాలి, నిరుపాధికాన్ని నిలుపుకోవాలి. నిలుపుకుంటే ఏమైంది? జహదజహర్లక్షణం, జహర్లక్షణం, అజహర్లక్షణం, జహదజహర్లక్షణం. ఈ రీతిగా ఎవరైతే సచ్చిదానంద లక్షణాన్ని నిలుపుకున్నారో, సత్ విచారణ చేసినప్పుడు ఏం చేశాం? సత్ అసత్. ఏం విచారణ చేసాం? సత్ అసత్. చిత్ విచారణ చేసినప్పుడు ఏం చేసాం? చిత్ అచిత్. చిత్ అచిత్. జడం అంటే అచిత్, చిత్ అంటే చైతన్యం, అర్థమైందంటే ప్రకాశం. సత్ విచారణ చేసినప్పుడు సత్ అసత్. చిత్తుని విచారణ చేసినప్పుడు చిత్ అచిత్. ఆనందాన్ని విచారణ చేసినప్పుడు నిరుపాధికం సోపాధికం, నిరతిశయం అతిశయం, నిత్యం అనిత్యం. అర్థమైందండి? చాలా చాలా ముఖ్యమైన విషయం. మానవుడు ఎప్పుడు నిత్యానంద స్థితిలో ఉండాలి. ఎలా ఉండాలండి? నిత్యానందం అంటే ఏమిటి? అంటే ఏమిటి? ముందు రెండు అవ్వాలి. నిరుపాధికం ఏమవ్వాలి? సోపాధికం. మీ గాఢ నిద్రావస్థలో మీరు సోపాధికమా నిరుపాధికమా? సోపాధికమా నిరుపాధికమా? ఏ ఆకారంలో ఉన్నారండి నిద్రపోయేటప్పుడు మీరు? పొడుగా పొట్టే, తెలుపా నలుపా? ఏమి లేదా? మరి గాఢ నిద్రలో మీరు సోపాధికమా నిరుపాధికమా? నిరుపాధికమే. మరి మీరు పట్టు చీర కట్టుకున్నారా? గాఢ నిద్రలో మామూలు చీర కట్టుకున్నారా? 7 వారాల నగలు పెట్టుకున్నారా? అసలు నగలు తీసేసారా? మెడ నిండా రుద్రాక్షమాలలు వేసుకున్నారా? అసలు ఏం వేసుకోలేదా? పొద్దున పూట పెట్టుకునే పెద్ద బొట్టు గాఢ నిద్రలో కూడా కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? అప్పుడు అతిశయమా నిరతిశయమా? నిరతిశయమేగా. మరి నిత్యమా అనిత్యమా? నిత్యమా అనిత్యమా? ఆ రెండుంటే మూడో లక్షణం వచ్చేయాలి కదా. ఏముంటే ఇవన్నీ నిర్ణయం చేయవచ్చు. నేను నిరుపాధికమని నిర్ణయం చేయాలండి. గాఢ నిద్రలో ఏముండాలి? తెలివి ఉండాలి. గాఢ నిద్రలో తెలివి ఉండాలి. నిరతిశయం అండి, అది నిర్ణయించాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి. అర్థమైందండి? అలాగే మూడోది ఏంటి? నేను నిత్యుడనని నిర్ణయించాలండి. ఏ తెలివి ఉండాలి? ఏ తెలివి ఉండాలి? ఉండాలా వద్దా? తెలివే లేకపోతే ఈ 3 నిర్ణయాలని గాఢ నిద్రలో చేయగలుగుతారా? చేయలేరుగా. కాబట్టి ఆ గాఢ నిద్రలో ఈ నిర్ణయం చేసే తెలివిని సంపాదించాలి విచారణ ద్వారా, వివేచన ద్వారా. ఎవరైతే అలా అవస్థాత్రయ సాక్షిత్వంతో నిలబడగలిగారు, మెలకువ కళా నిద్ర నా మీద ప్రభావితం కావడం లేదు, బాధితం కావడం లేదు, ఆభాస అవడం లేదు, అవభాస అవడం లేదు. 4 లేకుండా ఉండాలి. ఏమిటండి అవి? ప్రభావితం కాకుండా ఉండాలి, బాధితం కాకుండా ఉండాలి, ఆభాస కాకుండా ఉండాలి, అవభాస కాకుండా ఉండాలి, అధ్యాస లేకుండా ఉండాలి. 5వ లక్షణం. ఏ రోజుకు ఆ రోజు ఇలా కొత్తగా 5 చెప్పేస్తుంటే ఎలా గుర్తెట్టుకుంటామండి మేము? ఎవరైతే సచ్చిదానంద లక్షణం అని అంటున్నారో వాళ్ళకి 5 లేవు. ఏమిటవి? ప్రభావితం కాడు, 2 బాధితం కాడు, 3 ఆభాస లేదు, 4 అవభాస కూడా లేదు, 5 అధ్యాస లేదు. మనం విచారణ మొదటి చాప్టర్ ఏమిటి? అధ్యారోపం, అధ్యాస విషయం. ఎవడైతే సచ్చిదానంద లక్షణంలో ఉన్నాడో వాడేం చేశాడు? అపవాదం చేయడమే వాడి పని. అధ్యారోపణ చేయాలా, అపవాదం చేయాలా? అంతే. ఏమేమి అపవాదం చేయాలి? ప్రభావితాన్ని అపవాదం చేయాలి, బాధితాన్ని అపవాదం చేయాలి, ఆభాసను అపవాదం చేయాలి, అవభాసన అపవాదం చేయాలి, అధ్యాసని కూడా అపవాదం చేయాలి. డైరెక్ట్గా అధ్యాసనే చేసేస్తే మిగిలిన 4 లేవుగా. అసలు కుదరదా?
ఏమండి? ముందు ప్రభావాన్ని నిరసించాలి, తర్వాత బాధితమయ్యే విధానాన్ని నిరసించాలి, ఆ తర్వాత ఆభాసను నిరసించాలి, ఆ తర్వాత అధ్యాసన. ఇలా వరుస క్రమంలో ఎందుకు చేయాలండి? డైరెక్ట్గా నేను అధ్యాసనే నిరసిస్తాను. చేయకూడదా? 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 అలా సరాసరి అధ్యాసన నిరసించే పని అచల సిద్ధాంతం. ఈ మొదటి 4 ఉండవు అక్కడ. అర్థమైందండి? డైరెక్ట్ పాఠం ఎక్కడ చెప్తాడు? అధ్యాస, అంతే, ఫినిష్డ్. అక్కడే మొదలు పెడతాడు అసలు. కాబట్టి ఆ చివర పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందాలంటే అధికారి ఎవరు లోపలికి వెళ్ళడానికి? ముందు బ్రహ్మము నేనే ఉన్నానని ఉండాలి కదా, తర్వాత పరబ్రహ్మం. అంతేనా కాదా? ముందు పరమే తెలియని వాడికి పరాత్పరం గురించి డైరెక్ట్గా చెప్పేశాం. ఏమని? ఏమీ లేదు అని. ఏమీ లేదనేసాం, అంతే. పో, నువ్వేం చెప్తే నా దగ్గర ఒకటే మాట, అది లేదు. నువ్వెంతసేపు ఏమంటున్నావు? ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది. నేనేమంటున్నాను? అది లేనిది, ఇది కాదు, అది లేనిది, అది లేనిది, అది లేనిది, అది లేనిది. తత్పద నిరసన ఏ పరబ్రహ్మం. తత్పదాన్ని దర్శిస్తే, అదిగా ఉంటే, తత్పదంలో ఉంటే బ్రహ్మం. తత్పదాన్ని నిరసించేస్తే పరబ్రహ్మం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇడ్లీ సాంబార్ దగ్గర ఉన్నాం. అప్పుడు ఎక్కడున్నాం అని చెప్పాలి. సోపాధికమా నిరుపాధికమా? ఏమిటండి మీరు 8 టిఫిన్ పెట్టాలి కానీ నాకు అర్థం కాదు. 9:30, 10:30కి వెళ్ళి టిఫిన్ చేయమంటారండి మీరు? ఏమిటో మీ ఈశ్వరుడు నా టిఫిన్కి అడ్డం. ఎవరు అడ్డం వచ్చారు మీ టిఫిన్కి? ఇప్పుడు ఈశ్వరుడు అడ్డం వచ్చాడు. ఈశ్వరుడికి మీ ఇడ్లీ సాంబార్కి అడ్డం రావడం వేరే పని లేదా? అన్యాయం కదండి. సోపాధికమా నిరుపాధికమా ఈశ్వరుడు? ఇప్పుడు నిరుపాధికం. ఈశ్వరుడే నిరుపాధికం. అర్థమైందండి? కానీ మరి మనం అలా తెలుసుకోలేం కాబట్టి ఏం చేస్తున్నాం? సోపాధికం నుంచి నిరుపాధికానికి ఎక్కడానికి ప్రయత్నిస్తాం. అర్థమైందండి? ఇంతకీ ఈశ్వరుడికి పంచామృతాలు ఎంత పొయ్యాలి? ఈశ్వరుడికి పంచామృతాలు అభిషేకం చెయ్యాలా వద్దా? చెయ్యాలి. ఎంత పొయ్యాలి పంచామృతాలు? 1000 లీటర్ల పాలు, 1000 లీటర్ల పెరుగు, అందుకని సమభాగాలు ఉండాలి. మళ్ళా 1000 లీటర్ల తేనె, 1000 లీటర్ల నెయ్యి, 1000 కిలోలు పంచదార తోటి అభిషేకం చేశాను తెలుసా? ఏమో నాకు తెలీదు. ఎలా చేసామండి? ఎంతకాలం చెప్పుకుంటావు? ఈ మహాశివరాత్రికి చేసావు, వచ్చే మహాశివరాత్రి దాకా చెప్పుకోవచ్చు. స్వాతిశయమా నిరతిశయమా? స్వాతిశయం. కోటి బిల్వార్చన. ఏమండి? కోటి బిల్వార్చన, 1,00,000 బిల్వార్చన చాలదా? మంత్రం ఏమిటి? ఏక బిల్వం. బిల్వాష్టకం ఏం చెబుతుందండి? కోటి కన్యలను దానం చేసిన ఫలితాన్ని కూడా ఏక బెల్వంతో పొందవచ్చట. ఏం చేసాం మనం? ఈశ్వరుడికి ఒక్క బెల్వం పెట్టడం ఏమిటండి? మా ఇంట్లో మారేడు చెట్టే ఉంది, ఇక్కడ చెట్టు అంతా కోసేసాం. దానికి మళ్ళా వస్తాయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మారేడు చెట్టు ఈశ్వరుడుగా కనపడిందా? కనపడలేదుగా. ఇంకప్పుడు మనకి ఈశ్వరుడు ఏం కనపడ్డట్టు? ఈశ్వరుడు కూడా సోపాధికం. కాబట్టి ఎక్కడికక్కడ మనకు అడ్డం ఏమిటి? ఇప్పుడు సోపాధికమా నిరుపాధికమా? స్వాతిశయమా నిరతిశయమా? అనిత్యమా నిత్యమా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సచ్చిదానంద వివేచన తత్వమసి మహావాక్యార్థం దృష్ట్యా చేసి అసిపదమునందు నిలచిన వాడే సచ్చిదానంద ఘనుడు. తత్పదం నుంచి ఎక్కడికెక్కాలి? అసిపదానికి ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు సచ్చిదానంద ఘనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.